హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుక్ విత్ ప్రమీల. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి అటుకులతో ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూపించబోతున్నానండి. ఈ అటుకుల ఉప్మాని తాలింపు కూడా అంటారండి. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా పిలుస్తారు, కానీ ఈ ఉప్మా అయితే చాలా బాగుంటుంది. సింపుల్గా తయారు చేసుకోవచ్చండి. లంచ్ బాక్స్లోకైనా సరే, ఉదయం టిఫిన్లోకైనా సరే, ఈవినింగ్ స్నాక్స్లోకైనా సరే పిల్లలకి ఇలా చేసి ఇవ్వండి, చాలా ఇష్టంగా తింటారు. ఈ ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూసేద్దాం. ఉప్మా తయారు చేయడం కోసం మనం ముందుగా ఒక గిన్నె తీసుకోవాలి. ఈ గిన్నెలోకి 1.5 కప్పు వరకు అటుకుల్ని వేసుకుంటున్నాను. ఈ ఉప్మా కోసం అటుకులు కొంచెం మందంగా ఉండే అటుకులు అయితే బాగుంటుందండి, పల్చగా ఉండే అటుకులు అయితే తీసుకోవద్దండి. ఇందులోకి నీళ్లు పోసుకొని ఈ అటుకుల్ని 1-2 సార్లు బాగా నీట్గా కడుక్కోవాలి. ఇలా అటుకులని 1-2 సార్లు నీట్గా కడుక్కున్న తర్వాత ఇలా నీళ్ళన్నీ వంపేసుకొని ఏదైనా ఒక జాలిగెట్టలో ఈ అటుకులన్నీ వేసుకోవాలి. ఉప్మా కోసం ఈ అటుకులను నానబెట్టుకోవాల్సిన అవసరం లేదండి. ఊరికే కడిగి ఈ విధంగా జాలిగంటలోకి వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఉప్మా చేసుకోవడం కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత కడాయిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేసుకొని వేడి చేసుకోవాలి. ఇక్కడ నూనె ప్లేస్లో మీకు ఇష్టమైతే నెయ్యితో కూడా ఈ ఉప్మాని చేసుకోవచ్చండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్లు పల్లీలను వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కంటిన్యూగా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నారంటే అన్నీ ఈవెన్గా బాగా ఫ్రై అయిపోతాయండి. పల్లీలన్నీ ఇలా దోరగా ఫ్రై అయిన తర్వాత ఈ పల్లీలను ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలను పక్కన పెట్టుకున్నాక ఇందులోకి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇందులోనే ఒక ఎండుమిరపకాయ, 4 పచ్చిమిరపకాయలు, ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలను అన్నీ కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇలా కలుపుకుంటూ ఉల్లిపాయలు కాస్త పచ్చివాసన వెళ్ళిపోయేంత వరకు బాగా కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవ్వడం కోసం నేను ఇక్కడ ఈ ఉప్మాకు సరిపడంత సాల్ట్ని ఇక్కడే వేసేస్తున్నానండి. ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని ఉల్లిపాయలన్నీ పచ్చివాసన వెళ్ళిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలన్నీ పచ్చివాసన వెళ్ళిపోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇందులోనే ఒక చిన్న టమోటా కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ టమోటా కాస్త మెత్తగా ఇంతవరకు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, టమోటా అంతా ఈ విధంగా మెత్తగా ఇంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు కారం పొడిని వేసుకోవాలి. వేసుకున్నాక ఇదంతా ఒకసారి బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కడిగి పెట్టుకున్న అటుకులను వేసుకొని అంతా ఒకసారి బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. ఈ విధంగా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు పుట్నాల పొడిని వేసుకోవాలండి. ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని పుట్నాలను అందులోకి వేసుకొని కాస్త బరకగా మిక్సీ పట్టుకొని ఇందులోకి వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిసేటట్లు కలుపుకుందాము. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు అలాగే కొంచెం కొత్తిమీరను కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఇప్పుడంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నిమ్మరసాన్ని పిండుకోండి. ఇలా నిమ్మరసం వేయడం వల్ల ఈ ఉప్మా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇలా నిమ్మరసం వేసిన తర్వాత ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే ఫ్రెండ్స్, చాలా అంటే చాలా సింపుల్గా కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఉదయం టిఫిన్లోకైనా చేసుకోవచ్చు, లంచ్ బాక్స్లోకైనా ఇవ్వచ్చు, లేదంటే ఈవినింగ్ టైంలో సాయంత్రం పూట స్నాక్స్కైనా ఇలా చేసుకొనైనా తినేయండి. సూపర్గా ఉంటుంది. మనకు ఒంట్లో నీరసంగా ఉన్నప్పుడు, ఇంట్లో కూరగాయలు ఏం లేకున్నప్పుడైనా ఇలా సింపుల్ అంటే సింపుల్గా 5 నిమిషాల్లో ఇలా చేసి ఇవ్వండి. చాలా ఇష్టంగా తింటారండి. డెఫినెట్గా మళ్ళీ అడిగి చేయించుకుంటారు, అంత బాగుంటుంది. ఫ్రెండ్స్, మరి చూసారు కదా అటుకులతో ఉప్మా ఎలా తయారు చేసుకున్నామో. ఫ్రెండ్స్, మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ వంటకాల కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.